జై శ్రీరామ. భగవద్బంధువులందరికీ విజ్ఞప్తి. మన డిఐ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ సువర్చలా సమేత సంజీవిని భక్తనమాన్ దేవస్థానమునందున 23వ వార్షిక శ్రీ వసంత నవరాత్ర మహోత్సవ సహితంగా దివ్యశ్రీ సీతారాములు వారి యొక్క శ్రీరామనవమి వరకు పూజార్చన కార్యక్రమం. తదుపరి శ్రీరామనవమి రోజున మంగళవాయిద్యయుక్తంగా వేదమంత్రోచ్చరణల మధ్య భగవద్బంధువులందరూ కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి నామస్మరణతో సీతారాముల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుటకు భగవత్ ప్రేరణ అయింది. కాబట్టి కళ్యాణ మహోత్సవంలో కూర్చునేటువంటి దంపతులు భగవద్బంధువులందరూ కూడా మీ గోత్రనామాలు అందజేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ రోజు నుండి దివ్యశ్రీ 18వ సంవత్సర వార్షిక మహోత్సవాలు గంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్ఠా వార్షిక మహోత్సవాలు 18వ సంవత్సరంగా నిర్వర్తించబడుతున్నాయి. దానిలో భాగంగా రేపటి రోజున విశేషమైనటువంటి భానువాసరం ఆదివారం రోజున సవితృ సూర్యనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం సవితృ సూర్యనారాయణ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి సూర్య నమస్కారాలు మరియు ఆదిత్యాది నవగ్రహ దేవతా హోమము, మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము నిర్వర్తించబడుతుంది భక్తుల యొక్క గోత్రనామాలతో. కావున మీ గోత్రనామాలు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం 7 గంటలకి, 9 గంటలకి ఆదిత్యాది నవగ్రహ దేవతా హోమము ప్రారంభమవుతుంది. అదే 9 గంటలకి సూర్య నమస్కారాలు కూడా ప్రారంభమవుతాయి. కావున మీ గోత్రనామాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకునే సవితృ సూర్యనారాయణ స్వామి వారి యొక్క తీర్థం 11 గంటలకల్లా అందజేయబడుతుంది. అందరూ తప్పనిసరిగా తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రోదులు కోరుచున్నాం. జై శ్రీరామ. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర.